అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలువబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకేలాగూ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కీర్తనలు 2వ అధ్యాయము మనము 1 నుండి 8 వచనాలు మనము చూసినట్లయితే, నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని దేవుని వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. నన్నడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని నీకు సొత్తుగాను ఇస్తానని. ఎప్పుడు మనకు దేవుడు ఇవి ఇస్తాడు అంటే, ఇక్కడ పైన చూసినట్లయితే వ్యర్థమైనటువంటి వాటిని మనము తలంచకున్నప్పుడు, అన్ని జనుల చేయు అల్లరి మధ్యలో మనము లేనప్పుడు, అదేవిధంగా మనము భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిల్చున్నారంటున్నాడు. దేవుడికి విరోధంగా మనము నిలువబడనప్పుడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. వ్యర్థమైనటువంటి వాటిని మనము తలంచకుండునట్లు, అదేవిధంగా మనము అల్లరి జనముతో కూడి నడవకుండునట్లు ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు దేవుణ్ణి మనము అడిగితే, నన్నడుగుము, జనములు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానంటున్నాడు. ఒకవేళ నీవు అల్లరి జనంతో ఉన్నట్లయితే, వ్యర్థమైన దానిని గురించి నువ్వు తలంచినట్లయితే, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఆయన ఉగ్రుడై వారితో పలుకును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక అల్లరి జనంతో మనము తిరగకుండానట్లు, అదేవిధంగా వ్యర్థమైన దాన్ని మనము తలంచుకున్నట్లు దేవుణ్ణి మనము అడిగేటువంటి వారంగా ఉందాము. నన్నడుగుము, జనములు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానిస్తానన్న దేవుని వాగ్దానాన్ని మనము పొందుకుందాము. ఈ విధంగా దేవుడు మనల్ని ఉండునట్లుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.